విజయవాడలో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో సామాన్య మధ్యతరగతి వినియోగదారులు లబోదీపమంటున్నారు. గత కొన్ని వారాలుగా ధరలు వరుసగా పెరుగుతుండటంతో మాంసాహారం తినే సాధారణ కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలక్రిందులవుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలోనూ చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేవలం కొన్ని వారాల క్రితం వరకు కిలో 250 రూపాయల లోపు లభించిన స్కిన్లెస్ చికెన్ ప్రస్తుతం మార్కెట్లో 340 రూపాయల మార్కును తాకింది. ఫారాల నుంచి వచ్చే లైవ్ బర్డ్ ధరలు పెరగడంతో పాటు రీటైల్ మార్కెట్లో అదనపు ఖర్చులు తోడై వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. ఇక చికెన్తో పోటీ పడుతూ కోడిగుడ్ల ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. మొన్నటి వరకు డజను 80 రూపాయల లోపు పలికిన గుడ్ల ధర ఇప్పుడు 100 రూపాయలకు చేరింది. రీటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర 8 నుంచి 8.5 వరకు విక్రయిస్తున్నారు. వేసవి తీవ్రత ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గటం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగటం, దీనికి తోడు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడమే ఈ ధరల మంటకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.